ఓకే. మీరు పదండి. ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో భూ బాధితులు ఎవరైతే భూములు అన్యాయంగా వేరే వాళ్ళు ఆక్రమించుకొని భూ బాధితులుగా వ్యవహరిస్తూ ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర సదస్సు విజయవాడలో నిర్వహించాం. భూ బాధితుల సదస్సు. ఈ సదస్సుకు జిల్లాలో ఎవరైతే భూములు కోల్పోయినారో, భూ కబ్జాదారులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి ఇప్పించడానికి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర సదస్సుకు సంబంధించినటువంటి సదస్సు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అర్జీల రూపంగా రాసి ఇండివిజువల్గా తీసుకెళ్లి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూ బాధితులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళకి అండగా ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి భూములైనా సరే తిరిగి మళ్ళా బాధితులకు అప్పచెప్పడానికి ఉంటుంది. ఈ తిరుపతి రూరల్ మండలం కావచ్చు, అర్బన్ మండలంలో కావచ్చు, చాలా వరకు భూములు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర సదస్సుకు రావాలి. రాష్ట్ర సదస్సు అనంతరం ఒక ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భూ బాధితుల తరపున నిలబడి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.